అలానే శేషరావు మల్టీనేషనల్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్, ఐబిఎం ఇలాంటి కంపెనీలన్నీ కూడా, యాక్సెంజర్ కానీ, ఇటు చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీలు. టెక్ మహేంద్ర, వీటిలో జాబ్ వస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి జనరల్గా సాఫ్ట్వేర్ ఉద్యోగులు భావిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఈఎంఐలు లేదంటే వాళ్ళు ప్లాన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు చతికిల పడ్డాయి అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ టెక్ దిగ్గజంగా ప్రపంచ గుర్తింపు పొందినటువంటి మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి షేర్లు ఒకే ఒక గంటలో 36 లక్షల కోట్ల రూపాయలు పడిపోయింది. 36 లక్షల విలువైనటువంటి సంపదని కోల్పోయింది ఆ సంస్థ. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అపారంగా పెట్టుబడులు పెట్టడం. ఒక కంపెనీ చూసి మరొక కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుబడులు పెడుతుంది. ఎందుకంటే ఆ పోటీలో నిలబడాలనేటువంటి ఉద్దేశంతో. గతంలో డీప్ సీక్, చైనాకు సంబంధించిన డీప్ సీక్ రావడంతో అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. దానికి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ టూల్ని కనుక తెలుసుకోలేకపోతే ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోతాయి. ఇప్పుడు అదే జరిగింది. మైక్రోసాఫ్ట్ ఒకే ఒక గంటలో 36 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందంటే అది మళ్ళా రికవరీ అయ్యేది ఎప్పుడు? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, టెక్ దిగ్గజాలు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో, దాని ఎండింగ్ ఏంటో తెలియదు ఇప్పటి వరకు ఎవరికి. ఈవెన్ ఎలన్ మాస్క్ కానీ, సత్య నాదెళ్లకు కానీ, అలాగే మిగతా టెక్ దిగ్గజాలకి ఎవరికి కూడా అది నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది తెలియదు. రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఏ లెవెల్లో ఆగిపోతుందో తెలియదు. రీసెర్చ్ చేయడానికి కంపెనీలన్నీ పెట్టుబడులు పెడుతున్నాయి భారీగా. ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? బ్యాంకుల నుంచి తీసుకొస్తున్నారు. ఒకవేళ ఫెయిల్ అయినాయి అనుకో, సత్యం కంప్యూటర్స్ అయినట్టే అవుతుంది. రాత్రి బోర్డు తీపేసింది కదా సత్యం కంప్యూటర్స్, సేమ్ అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు 36 లక్షల కోట్లు అంటే మీరు ఊహించండి, గంటలో 36 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందంటే మైక్రోసాఫ్ట్. మిగతా కంపెనీలు కూడా అనేక టూల్స్ మీద రీసెర్చ్ చేయడానికి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాయి. ఓపెన్ ఏఐ కానీ, మెటా కానీ, ఇవన్నీ కూడా. మరి ఇంత పెద్ద పెట్టుబడులు పెట్టి వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏంటి అనేది మనకి ఊహించలేకపోతున్నాం. మనమేం కాదు, టెక్ దిగ్గజాలు ఊహించలేకపోతున్నాయి, ఆ కంపెనీల సీఈఓలే ఊహించలేకపోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో చేయడానికి పనే ఉండదని చెప్పి ఎలన్ మస్క్ చెప్తున్నాడు. ఈ క్రమంలో ఉద్యోగాలు సాఫ్ట్వేర్లో ఉంటాయా ఉండవా అనేది ఒక ఆందోళన అయితే, అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయా లేవా, గూగుల్ లాంటి కంపెనీలు ఉంటాయా లేవా, మైక్రోసాఫ్ట్ లాంటివి ఉంటాయా లేవా, నిలబడతాయా లేదా అనేటువంటి ఆందోళన మొదలైంది. ఈవెన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఫైనాన్షియల్ సర్వే పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఆవిడ 2 రకాల డేంజర్స్ ఉన్నాయి భారతదేశానికి అని చెప్పారు. ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రూపంలోకి అది వస్తుంది అనే దాని మీద భారత యొక్క ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. 2, ఉపకాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కనుక పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. సరే, అది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థాయిలోకి రీసెర్చ్ వెళ్ళిపోతుందో అక్కడ మన పాత్ర ఏంటి భారతదేశం అనే దాని మీద మన ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుందని చెప్పి ఆవిడ చెప్పారు. అయితే దీని ప్రభావం 20% వరకు మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంది అంటున్నారు ప్రస్తుతానికైతే. అదే 20% కన్నా ఎక్కువ ఉందనుకోండి, భారతదేశం యొక్క జీడిపి పరిస్థితి ఏంటి, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ వేసుకుంటే 2008, 2009 పరిస్థితులు ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్థికవేత్తలు. ఏంటి 2009, 2008 పరిస్థితులు అంటే, అమెరికాలో ఈఎంఐలు కట్టలేక ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వాహనాల్లో జీవించారు, తినటానికి తిండి లేక అడుక్కునే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో భారతదేశంలో ఈఎంఐలు కట్టలేనటువంటి చాలా మంది ఉన్నారు. రియల్ ఎస్టేట్స్ డమాలను పడిపోయింది, పాతాళానికి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ ఆ టైంలో. మళ్ళీ అది లేవడానికి 10 సంవత్సరాలు పట్టింది. సో అలాంటి పరిస్థితి రాబోతుంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు పార్లమెంట్లో వేదికగా.
24 గంటలు తిరగకముందే ఆవిడ ఏదైతే చెప్పారో దాని ప్రభావం మైక్రోసాఫ్ట్ రూపంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏం జరిగింది, మైక్రోసాఫ్ట్కి సంబంధించి షేర్లు ఏదో పడిపోయినాయి అనేది చూద్దాం. భారీగా నష్టం చేసింది ఐటీ దిగ్గజం, ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లో కొన్ని గంటల్లోనే భారీ నష్టాన్ని చేకూర్చింది. కంపెనీ షేర్ విలువ ఒక దశలో 12% కుంగిపోయింది. దాంతో సంస్థ విలువ $400 బిలియన్ సంపద ఆవిరైపోయింది. భారత కరెన్సీలో దీని విలువ 36 లక్షల కోట్లు. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇది రెండోది. గత ఏడాది జనవరిలో చైనాకు చెందిన డీప్సీక్ ఏఐ మోడల్ ప్రవేశంతో చిప్ తయారీ సంస్థ ఎన్విడియా $593 బిలియన్ కోల్పోయింది. సో అప్పుడు కోల్పోయింది డీప్సీక్ కారణంగా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కోల్పోయింది, అప్పుడేమో ఎన్విడియా కోల్పోయింది. 2020 మార్చి తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ స్థాయిలో నష్టాలను చవిచూడడం ఇది తొలిసారి. 1986లో ఈ టెక్ సంస్థ ఐపీఓకి వచ్చిన తర్వాత ఈ స్థాయి నష్టాలను చూడడం చాలా తక్కువ. కృత్రిమ మీదపై కంపెనీ చేస్తున్న వ్యయాలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. సో ఇన్వెస్టర్లు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఏఐ మీద పెట్టుబడి పెట్టేటువంటి తీరు చూసి భయపడిపోతున్నారు వాళ్ళు. ఈ కంపెనీ ఏ తీరాలకు చేరుతుందో అర్థం కాక కృత్రిమ మీద కొత్త సాంకేతికతపై చేస్తున్న ఖర్చులపై ఇప్పటికే భారీగా చర్చ నడుస్తుంది. గత ఏడాది పెట్టిన భారీ పెట్టుబడులకు ఏ మేరకు ఫలితాలు అందాయో తెలుసుకోవాలని వాటాదారులు భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ ఏఐ విభాగాలపై పెట్టుబడుల్లో 66% పెరుగుదల కనిపించింది. సో పెట్టుబడులు ఎక్కువగా దాని క్లౌడ్ అండ్ ఏఐ మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టి 66% పెట్టారంట. ఇటీవల త్రైమాసిక ఫలితాలు ఈ విషయం వెల్లడింది. కానీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అజ్యూర్ వృద్ధి గత త్రైమాసికంతో పోలిస్తే మందగించింది. ఇది మదుపర్ల సెంటిమెంట్ని దెబ్బతీసింది. అది విషయం. పెట్టుబడికి తగిన విధంగా అక్కడ రీసెర్చ్ లేదు. దాంతో ఇన్వెస్టర్స్ అనుమానపడి అమ్మటం మొదలుపెట్టారు. దాంతో ఒత్తిడికి లోనై 12% షేర్ పడిపోయింది. గత ఏడాది కాలంలో డేటా సెంటర్ల మీద గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ఏడాది, రాబోయే ఏడాది అంటే ఈ ఏడాది ఎవరు? గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్. దానికోసం గూగుల్ తప్ప మిగతా కంపెనీలన్నీ రుణాల బాట పట్టనున్నాయి. ఏఐతో తమకు స్వర్ణయుగం వస్తుందనే ఆశతో అప్పులు చేస్తున్నారు. ఓపెన్ ఏఐ సంస్థ రానున్న సంవత్సరాల్లో 1.4 లక్షల కోట్లు, 1,40,000 కోట్లు డాలర్లు పెట్టుబడులు అవసరం. డాలర్లు, రూపాయలు కాదు, డాలర్లు అవసరం అవుతాయని చెప్తుంది. ఏది? ఓపెన్ ఏఐ. 2030కి కానీ లాభాలు రావని ఇప్పటికే వెల్లడైంది. ఈ ఎదురుచూపులు మదుపరులను నిరాశకు గురి చేశాయి. ఇది విషయం. సో ఇప్పుడు పెట్టుబడి పెడితే ఇది 30 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు పెట్టుబడి పెడితే 2030 నాటికి దాని రిజల్ట్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంతో గాల్లో మేడలు కడుతున్నాయి, ఈ సంస్థలన్నీ గాల్లో మేడలు కడుతున్నాయి అని చెప్పి భావించి ఇన్వెస్టర్స్ ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ మళ్ళీ తీసుకునేటువంటి ఆలోచన చేశారు. దాంతో షేర్ వాల్యూ 12% పడిపోయింది. 12%. అంటే గూగుల్ తప్ప మిగతా కంపెనీలన్నీ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని పెట్టుబడులు పెడుతున్నారు. ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఈ రీసెర్చ్ రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రీసెర్చ్ సక్సెస్ అయిందనుకోండి, ఒక కంపెనీ సక్సెస్ అవుతుంది, మిగతా కంపెనీలు వాటి పరిస్థితి ఏంటి? ఇలాంటి అనుమానాల కారణంగానే ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. దాంట్లో మైక్రోసాఫ్ట్ నుంచి బాగా వెనక్కి తగ్గుతున్న పరిస్థితి. ఈ మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పరోక్షంగా హింట్ కూడా ఇచ్చారు పార్లమెంట్లో. మరి రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి, ఆ కంపెనీలు లేకపోతే మన పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.